హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆమేన్. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. నీ మహా ఉచిత కృప చొప్పున గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు, ఈ సమయం వరకు కూడా నేడు దినమును సజీవ లెక్కలో ఉంచి ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ సమయం వరకు కూడా నీ కృపారెక్కల చాటును భద్రపరిచావు, క్షేమాన్ని ఇచ్చావు, ఆయుష్ను పొడిగించావు, ఆరోగ్యం ఇచ్చావు. ఈరోజు చూడటానికి కూడా భాగ్యం ఇచ్చావు, నీ నామ స్మరణ చేయడానికి కృపనిచ్చావు, నీ సన్నిధానంలో సాగిలపడి ప్రార్థన చేయుటకు, కృతజ్ఞతలు తెలుపుటకు, అలాగనే వాక్యము చదవటానికి కూడా కృపనిచ్చావు. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఇదిగో తండ్రి, మరొక రోజు అనే దయాకిరీటాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఈ లేఖనాన్ని విరవండి, లేఖనము చాటున మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉద్దేశించుకున్నటువంటి సంగతులు ఏమైతే ఉన్నాయో అవి బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట మాటలు ఉంచి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరచండి. మీ దాసుని ముఖాంతరం నుంచి మీరు కనపడండి. మీ దాసు మీ నోటి బోరగా చేసి బలమైన వాక్శక్తినిచ్చి నీ అనాది సంకల్పంలో మా ప్రభువ నీవు నాకు తెలియపరిచినటువంటి ఆ ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తిని నాకు ఇవ్వండి. నీవే ప్రతి ఒక్కరితో మాట్లాడిన ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. అడ్డగించాలని దేవా, నీ సంగతిలో, నీ మనసులో ఉన్న సంగతులు నీ ప్రజలకు అందకుండా అడ్డగించాలని శత విధాల ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు, ఈ లోక సంబంధమైన కుల సంబంధమైన దేవతలు, దేవుళ్ళు అనబడిన వాటి ఎదుట వాటి యొక్క దాడులు ప్రభు, అవి కూడా శత విధాల ప్రయత్నం చేస్తున్నా కనబడనటువంటి దేవా, అత్యంత ప్రమాదకరమైన వశీకరణ, చిల్లంగి, బాలమణి, చేతబడి, క్షుద్ర పూజలకు సంబంధించినవి ఏవైనా సరే వీటన్నిటిని యేసునామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున నీ సిలువ రక్తాన్ని బట్టి బంధిస్తూ, వాటి ప్రభావాన్ని బంధిస్తూ నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నావు. అక్కడే ఇప్పుడు అవి యేసునామములో లయమైపోవునుగాక. నీవే నాతో మాతో దేవా ఉండండి. నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ ప్రార్థనలోకి ఇస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు నీ చిత్త ప్రకారం నా దేవా సమస్తం చుట్టూ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెనివి నీ మహిమేగాని ఇక్కడ జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింప చేసి నీ చేతిలో దాచిపెట్టండి. జకరియా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమై జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ నీ కనుదృష్టి, ముఖకాంతి, తేజమని వెలుగు, సన్నిధి కాంతి జ్ఞాపకం చేయబడి సమస్తంపై ప్రకాశింపచే సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయబడి సమస్తము కమ్మునుగాక. నీ కలువరి సిలువ రక్తము కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెనివే నీ దేవదూతలు అగ్ని వంటి రథముల సైన్యం చుట్టూ కావలిగా ఉంచండి. అయా జ్ఞాపకం చేపట్టి ఈ సమస్తమును సినాయి పర్వతంగా చేసి అగ్నిస్తంభమే మీరు ఉండండి. ప్రియేక దేవుడుగా స్తుతి సింహాసనాసుడు ఉండి నీలోంచి ప్రభు నలుదిక్కులు ప్రభులీలు వెళ్ళేలాగా చేయండి. నువ్వు మాతో ఉండి మా అందరితో మాట్లాడండి ప్రభువా. హెస్కేలు గ్రంథం 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నిలవబెట్టండి ప్రభు. నీ ఆత్మతో నింపి చక్కగా నిలవబెట్టి మాతో మాట్లాడండి.
మా ప్రభువా, నీ మీద ఆనుకున్నానయ్యా, నీ కృప మీద ఆధారపడ్డాను. నేను బలహీనుడను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఏమున్నా ఒప్పుకున్నా క్షమించు. నీ కలువరి శిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంలో నన్ను కడిగి సమస్త కీడ అపవిత్రతను కొట్టివేయి. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మగ్నిలో నన్ను పుటవే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలోక శుద్ధ సువర్ణ ఛాయలు నా నెత్తి ఇంకనూ గొప్పగా ఉంచు. మత్తయి 10వ అధ్యాయం 1 వచనం 7-8-20 ప్రకారం నీ కృప నాకు దయచేయి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27-31 ప్రకారం నీ కృప నాకు దయచేయి. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 ప్రకారం నీ కృప నాకు దయచేయి. నీవే నాతో మాతో అందరితో మీరు మాట్లాడను ప్రభు. ఈ సమాజాన్ని, ప్రజలను, దేవాదిగొచ్చండి వాతావరణాన్ని, కరెంటు సమస్తాన్ని, రికార్డింగ్ ఉపయోగపడుతున్న దేవ సెల్ ఫోన్ సమస్తమును మీ స్వాధీనం తీసుకోండి. మీరే నాతో మాతో అందరితో మాట్లాడమని, నీ ఆత్మకార్యములు జరిగించమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని ఈ వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాహస్తాలకు సమస్తమును అప్పజెప్పి నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని నీకు అప్పజెప్పుకుంటూ నీ నామాన్ని గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్న, ఈ వీడియో ద్వారా ఇప్పుడైనా ఇక ముందైనా వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా, చదువుకున్న లేఖన భాగంలో అక్కడ కనపడుచున్న మాట ఏంటంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనను. విసుగక ప్రార్థన చేయవలనని ఈ ఉపమానం చెప్తా ఉన్నాడంట ప్రభు. విసుగక ప్రార్థన చేయవలసినంత అవసరం ఏముంది మనం అనుకోవచ్చు. వాస్తవానికి కలువరి శిలువ రక్తంలో యేసునాథుని ఎదుట కడగబడి ఆయన ఎదుట అని ఎందుకన్నానంటే, ఆయన ఎదుట నిజముగా నీవు దేవుడువయ్యా, జన్మత కర్మత పాపాల నుంచి నువ్వు మాత్రమే విడిపించగల సమర్థుడువయ్యా, ఈ లోకంలో ఎన్నో రకాలుగా వెతికాను కానీ ఎక్కడ నెమ్మది సమాధానం లేదయ్యా, నీ దగ్గర మాత్రమే ఆ నెమ్మది సమాధానం దొరికిందయ్యా, నిజముగా దేవుడు అంటూ చెప్పాల్సిన కొలతలు ఏమైనా ఉన్నాయంటే అవి నీలోనే ఉన్నాయ్యా, కాబట్టి నీవే నా నాయకుడవు, నావికుడవు, దేవుడని చెవుటకు సమర్థమైన కొలతలు గలవాడవు, నా నిజ రక్షకుడవు, తండ్రి అయిన దేవునితో నన్ను సమాధానపరచుటకు నీవే వారధివై ఉన్నావు. నిన్ను ఆశ్రయిస్తే చాలు, నీ రక్తాన్ని ఆశ్రయిస్తే చాలు, తండ్రి ద్వారా వచ్చేటువంటి, అంటే కన్న తండ్రి వల్ల కాదు, ఈ విశ్వం మొత్తం ఆధారభూతుడైనటువంటి విశ్వం మొత్తానికి, సమస్త మొత్తానికి ఆధారమైనటువంటి, ఎవరు సమీపించరాని తేజస్సులు ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు, ఆయన ఉగ్రత అనేది ఉంది. ధర్మశాస్త్రమును మీరటాన్ని బట్టి, ఆదామవ్వలు ఆజ్ఞను మీరటాన్ని బట్టి మొదటిగా, ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని బట్టి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పఠించారు చాలామంది, కానీ దాన్ని ఆధారం చేసుకొని పాపము విచ్చలవిడిగా చేయటం అనేది జరిగిందని రోమాపత్రికలో పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తాడు, ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని. ఎందుకంటే పాత నిబంధనలు ఆల్రెడీ ఆ క్రమాన్ని తన లేఖన కాంచులో తను నేర్చుకున్నటువంటి ధర్మశాస్త్రంలో, ఆ విద్య నేర్చుకున్న దాంట్లో, ఆ చదువు నేర్చుకున్న దాంట్లో పౌలు భక్తుడు ఆల్రెడీ తెలుసుకొని ఉన్నాడు. ఎందుకంటే చరిత్ర సాక్ష్యం ఇస్తూ ఉంది. ధర్మశాస్త్రమును ఆధారం చేసుకొని విచ్చలవిడిగా పాపం చేయటం అనేది మొదలైంది. ఆ తర్వాతనే ప్రవక్తలు, న్యాయాధిపతులు, రక్షకులు వచ్చారు. అయినా కానీ ఈ ప్రజలు మాట విననోళ్ళకు ఉన్న పరిస్థితుల్లో
ప్రవచన రూపేణ ప్రవచన పురుషుడిగా ఈ భూమి మీదకి యేసు ప్రభు వారు వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రక్తంలో కడగబడితేనే తండ్రి అయిన దేవునితో మనకు సమాధానం. లేదనుకో యుగ యుగాలు మనము శత్రువులుగానే ఉండిపోతాం దేవునికి. యుగ యుగాలు అని ఎందుకు అంటున్నంటే, ఈ భూమి మీద బ్రతికినంత కాలం క్రీస్తు రక్తంలో కడగబడకపోతే శత్రువే నువ్వు తండ్రి అయిన దేవునికి. మీ పితరులైన ఆదాము అవ్వల వల్ల వచ్చినటువంటి ఆజ్ఞ అతిక్రమం అనే ఆ నియమము నీలో అయినా నాలో అయినా మన రక్తంలో ఇమిడి ఉంది. అది ఆ కారణాన్ని బట్టి ఇది చెయ్యొద్దు అంటే అదే చేస్తాం మనం. అది తినొద్దమ్మా, నీ ఆరోగ్యానికి మేలు కాదంటే కాదు, నా నాలుకకు, నా మనస్సుకు, నా హృదయానికి ఇంపుగా ఉంది, అదే ఎక్కువగా ఆతృతగా తింటూ ఉంటారు. ఒకప్పుడు పల్లెటూరులో కానీ ఇక పట్టణంలో అయినా సరే రాత్రి వేళ మిగిలిన అన్నాన్ని పెరుగులోనో మజ్జిగలోనో వేసి ఒక ఉల్లిపాయ లేదంటే ఒక మిరపకాయ దట్టించి పట్టిస్తారు. కడుపుకు చల్లదనంగా ఉంటుంది, ఏ ఎఫెక్ట్ ఉండదని. ఆ తర్వాత టిఫిన్లు మొదలైన ఇడ్లీ దోశలు, ఆ తర్వాత పూరి సాంబార్ ఇడ్లీ ఇట్లా మొదలైంది. ఇప్పుడు చివరికి కాలం ఎడిపోతుందంటే ప్రమాదకరమైన అంచుల్లోకి. ఇప్పుడు నిద్ర లేవంగానే టిఫిన్ చేయాలంటే కిచిడి తినాలి, అంటే పలావ్, షార్వా దోశ అంటే మసాలా. ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎంటర్ అయ్యి ఎప్పుడు ఎవరు ఎలా పోతున్నారో అర్థం కావట్లేదు. ఈ మిడిమిడి జ్ఞానంతో మొదలైనటువంటి ప్రమాదకరమైన ఆహారపు అలవాట్లు. అమ్మ అది తినకూడదే, ఇది తినకూడదు అని చెప్పంటే అయ్యా ఇది తినకూడదు అంటే అదే అమితంగా తింటారు. అసలు ఆగరన్నమాట, కంట్రోల్ చేసుకోలేరు. దాన్నే ఆజ్ఞ అతిక్రమం అనే పాపం అంటారు. అమ్మాయి ఆ బజారుకు బామా కంటే కాదని పోతారు. ఆ వ్యక్తితో ఆ ఆడపిల్లతో నీకు స్నేహం కరెక్ట్ కాదు, అరే అబ్బాయి వాడితో స్నేహం నీకు కరెక్ట్ కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదని చెబుతున్నారు, ఎందుకు పచ్చాకులు వాళ్ళ దగ్గరికే పోయి కూర్చుంటారు, మాట్లాడుతారు, నీ మీద కూడా నిందా ప్రచారాలు జరుగుతున్నాయి, ఎందుకు అటు పోతామంటే అస్సలు కాలు నిలవదుగా. ఖచ్చితంగా వాళ్ళ కాడికి వెళ్ళాల్సిందే, వాళ్ళతో నడవాల్సిందే, వాళ్ళతో మాట్లాడాల్సిందే, వాళ్ళు ఏదైనా పెడితే వీళ్ళు తినాల్సిందే, లేదంటే వీళ్ళ దగ్గర ఏదన్నా ఉంటే వాళ్ళకి పెట్టాల్సిందే. కట్ చేస్తే ఆ నింద మాత్రం భరించాల్సిందే. పెద్దలు చెబుతారు ముందుగానే సమాచారం అందుకొని, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు సీనియర్లు అనమాట. ఇట్లాంటి ఎదురు దెబ్బ తగిలి రాడ్డు తేలి నువ్వు వేస్తున్న అడుగులన్నీ వాళ్ళు క్షుణ్ణంగానే పరిశీలిస్తూ ఉంటారు. మనోళ్ళు అనుకుంటూ ఉంటారు నేను చేస్తున్నది ఏది ఎవ్వరికీ తెలియదని. పిల్లి గనక వెన్నను దొంగిలించటానికి ఆ చెట్లో మూతి పెడుతుంది. అది తలకాయ లోపల ఉంది కాబట్టి నన్ను ఎవరు గమనించట్లేదు అనుకుంటుంది, వీపంచా కనపడుతుంటుందిగా. ఒక ఆడపిల్ల అయినా మగపిల్లగాడైనా వేరొక పాడు పని చేయటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా తెలివిగా పనిచేస్తారు వాళ్ళు. గమనించాను నేను బాగా. చాలా అంటే చాలా తెలివిగా పనిచేస్తారు. కానీ అది ఆల్రెడీ ఆ తల్లి గమనిస్తూనే ఉంటుంది, ఆ తండ్రి గమనిస్తూనే ఉంటాడు, ఆ ఇంట్లో పెద్దలు గమనిస్తూనే ఉంటారు. ఇది ఒక కోణం అయితే సేవకుల యొక్క కనులు అట్లా కప్పేసి విశ్వాసులు కూడా, పరిచారకులైన సంఘ పెద్దలు కావచ్చు, లేదు సహదాసులు కావచ్చు, సహకారులు కావచ్చు, వీళ్ళు కూడా అసలు మేమేం చేస్తున్నా కానీ ఎవరు పసిగట్టరు, చాలా తెలివిగా పొరపాటు చేసి వస్తున్నాం అని చెప్పి అనుకుంటారు. మీకు తెలుసా ఎవరికి దొరకలేదు నేను అని చెప్పి అనుకుంటారు. నేనంటాను పిచ్చి మొఖం ఆల్రెడీ నువ్వు దొరికావు అంట. నేను అలాంటి అనుభవాల్లో ఎన్నో ఒడిదుడుకుల నుంచి వచ్చినోడు సేవకుడు, నిన్ను నడిపిస్తున్న సంఘ కాపరి. లోకంలో ఒక సామెత ఉంది, చేపకి ఈత నేర్పుతాడు ఈడని చెప్పని, కోతికి కుప్పు గంచులు నేర్పుతాడు, ఏదే హనుమంతుడికి కుప్పి గంచులు నేర్పుతాయి అని చెప్పని, హనుమంతుడి ముందా నీ కుప్పి గంచులని, చేపకి ఈత నేర్పుతాడు ఈడని చెప్పని అంటూ ఉంటారు. అట్లానే వీళ్ళు ఎన్నో అనుభవాల్లో నుంచి
ఎన్నో రకాల ఇట్లాంటి ఆటుపోట్ల వ్యవహారాలు చూసి చూసి తెలుసుకొని దైవజనులతో కలిసి నడుస్తున్నప్పుడు సంఘంలో కొంతమంది ఇట్లాంటి పిల్లకాయ చేష్టలు చేస్తూ ఉంటారు. ఏంది ఆ పిల్లకాయ చేష్టలన్నీ గమనించి అనుభవం గట్టించి ఇలాంటి అనుభవాలు మన సేవా జీవితంలో ఉండకూడదని ఒక స్థిర నిర్ణయంతో వస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ముందు డ్యాన్సులు వేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. బాగా గమనించండి, దైవజనులుగా నీ ముందుకు వచ్చి నిలబడ్డ వ్యక్తి ఒకవేళ ట్రైనింగ్ పొంది ఉండొచ్చు, అనుభవం లేకుండా ఉండొచ్చు. కానీ నేను ఆ వ్యక్తిని సేవలో తీసుకెళ్ళిన తర్వాత ఎంతోమంది రకాల వ్యక్తులను ఎదురుకు తెచ్చి అనేక అనుభవాలు నేర్పుతాడు. కొంతమందికేమో సంఘంలోనే కొంతకాలం పెంపార చేస్తూ అనేక అనుభవాలు వాళ్ళు ఘటించేలాగా చేసి ఆ తర్వాత తీసుకొస్తాడు దేవుడు లైన్లోకి. ఇట్లాంటి అనుభవాల్లో నలిగొచ్చినోడే సేవకుడు. సేవకుడు ముందు నువ్వు కుప్పి గంతులు వేస్తే ఎట్లా? నాకు తెలిసి ఓ సంఘంలో గతంలో కూడా చెప్పా ఈ మాట, ఎందుకో మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ తల్లి విగ్రహారాధన నుంచి బయటకు వచ్చింది, బాప్తీసం అనుభవంలోకి వచ్చింది. బాప్తీసం పొందిన తర్వాత కొంతకాలం నడుస్తూనే ఉంది. నేను బాప్తీసం పొంది తొలి దినాలన్నమాట, ఒక 6-7 నెలల కాలం సమయం అది. ఇట్లానే ఆ సంఘక్రమం అయితే సంఘక్రమం దగ్గరికి వెళ్ళి వస్తూ ఉన్నాం. ఆ పరంపరలో ఆ ఇంట్లో ఏం కనపడి అంటే, ఏమేమో బాప్తీసం పొందింది, విగ్రహ సంబంధించినటువంటి వాటిని పెట్టుకొని ఆ క్రమం కొనసాగిస్తూనే ఉంది. అదేమంటే ఆ పిల్లలకు అమ్మ పోసింది అది ఇది అని చెప్పని సాకులు చెప్తా ఉంది. సరే, అది పోసిందేమో, దానికి ప్రార్థన చేసి ప్రభు పాదాలు పట్టుకుంటే దాని విషయంలో విడుదలిస్తాడు, స్వస్థతనిస్తాడు. అట్లా కాకుండా ఆ వేపాకులు, పసుపు నీళ్ళు అవన్నీ తీసుకొచ్చి ఇక ఆమె దీపారాధన పెట్టింది. ఆమె టైం బాగోక మేము పోయాం, నేను కానీ నా స్నేహితుడు పోయాం. మా అదంతా మేము అబ్జర్వ్ చేస్తాం. చుట్టుపక్కల ఎలా ఏముంది, ఇంట్లో ఏమేంటి, ఎక్కడ ఎలా ఉన్నాయని చూస్తాం, గమనిస్తాం. కానీ కనపడదు గమనించినట్టుగా. చూసినప్పుడు ఒక సీసాలో అంటే ఒక గ్లాసులో కళ్ళు పెట్టి ఉంచింది, మరో పక్క కుంకుమ, పసుపు, వేపాకులు. ఏందమ్మా ఇదంటే, అంటే అయ్యా అమ్మ అదయ్యా ఇదయ్యా. దేవుడు ఏం చెప్తున్నాడు, నీకు అది చెయ్యొచ్చు అని చెప్పాడు. నువ్వేం చేస్తున్నావు, అది కావాలని చెప్పాను. అంటే సర్వశక్తుడైన దేవుడని విశ్వసించావు. ఆయన ఎదుటికొచ్చి అయ్యో నా పాపాలు ఒప్పుకున్నాను, క్షమించు ప్రభు అని సాగిలపడ్డావు, క్షమాభిక్ష పొందావు. తిరిగి మళ్ళీ అదే రొంప, అదే రోచలోకి, అదే బురదలోకి పోయి పడుకొని బొరిలాడుతున్నావు. ఇదే దేవుడు చెయ్యొచ్చు అన్నది చేయటం. ఆజ్ఞ అతిక్రమం అనే పాపం అన్నమాట. ఆజ్ఞ అతిక్రమం అనే పాపం. ఎందుకు వచ్చావు ఇటు అసలు? ఏమో నువ్వు పోతున్నావు, మేము కూడా నీ వెనకాల పడి వస్తున్నాం అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు నిజరక్షకుడని నీవు విశ్వసించావు. విశ్వసించిన తర్వాత ఆయన రక్షణ అనుభవంలోకి నువ్వు వచ్చావు. వచ్చిన తర్వాత ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే విసుగక ఎడతెగక ప్రార్థన చేయాలి. అసలు ప్రార్థన ఎందుకు చేయాలి పాస్టర్ గారు? అవసరం లేదు కదా ప్రార్థన అంటారు కొంతమంది.
ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన చేయకపోతే పాపం అన్నాడు. సమూయేలు భక్తుడు 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం పట్టుకుంటుంది. సమూయేలు భక్తుడు అన్నాడు, మీ నిమిత్తమై నేను ప్రార్థన చేయకపోతే యెహోవా దృష్టికి నేను పాపం చేసిన వాడిని అవుతాను, అట్టిది నాకు దూరం అవునుగాక అన్నాడు. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరం అవునుగాక అన్నాడు. ఈ మాట అలా ఉంటే తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిస్తే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజులంటే ప్రస్తుతం మనం పరిపాలిస్తున్నటువంటి దేశాన్ని పరిపాలించే రాష్ట్రపతి, ప్రథమ పౌరుడు అన్నమాట. ముర్ము ద్రౌపది గారు ఉన్నారు రాష్ట్రపతిగా, ప్రథమ పౌరురాలు ఆమె. తర్వాత ప్రధానమంత్రి, మన రాష్ట్రానికి గవర్నర్ ప్రథమ పౌరుడుగా ఉంటాడు. తర్వాత ముఖ్యమంత్రి. ఈ క్యాబినెట్లో అటు కేంద్ర ఇటు రాష్ట్ర క్యాబినెట్ మంత్రులుగా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కింద, అంటే వార్డు నెంబర్లు అందరూ కలిసి ఒక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ని ఎంచుకుంటారు. అట్లా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వార్డు నెంబర్ కాడ నుంచి రాష్ట్రపతి వరకు రాజకీయ నాయకులకు లెక్కలోకి వస్తారు వాళ్ళందరి కోసం. అలాగనే అధికారుల కోసం, ఉన్నతాధికారులు ఉన్నారు, చిన్న చితక అధికారులు ఉన్నారు, అందరి కోసం. విజ్ఞాపనలను అంటే ఇతరుల కోసం చేసే వారి క్షేమము, ఆరోగ్యము, రక్షణ అనేది విజ్ఞాపన. వారి అవసరతల కోసం చేసే విజ్ఞాపనమును, ప్రార్థనలను, యాచనలు అంటే అడుక్కోవటం, యాచన అంటే అడగటం అన్నమాట అర్థం. ఒక భిక్షగాడు వచ్చి మన దగ్గర ఊపిరి ఆడకుండా మంచి మెంటల మీద ఉన్నప్పుడు వస్తారు వాడు, ఎంత చెబుతున్నా బోరు. కొంతమంది చెప్పులతో కొట్టినోళ్ళు కూడా ఉన్నారు ఆ విసుగుతో. కొంతమంది ముఖం మీద చేతితో పటా కొట్టిన సందర్భాలు నేను చూశాను కాబట్టి ఆ మాట అంటున్నారు. కొంతమంది నీచంగా ముఖాన్ని బూతులు తిట్టిన వాళ్ళ నుంచి విన్నాను నేను. అయినా కానీ వాళ్ళు వదిలిపెట్టరు, ఇంకొకళ్ళ దగ్గర పోయిన అయ్యా దాన్నే యాచన అంటారు. కృతజ్ఞతాస్తుతులు చెయ్యవలెనని హెచ్చరించుచున్నానన్నాడు పౌలు భక్తులు. ఇదంతా బాగానే ఉంది. మరి యేసు ప్రభు వారు ఏం చేశాడు అంటే, ఇంకాస్తంత పొద్దుండగానే మసక చీకటి అంటే సాయంకాలం 5 గంటలు లేదా 6 గంటలు ఆ సమయం అప్పుడు కాడి నుంచి అవకాశం దొరికితే, అంటే అప్పుడు దాకా ఆయన ఎదుట దేవుని మాటలు వినటానికి ఆసక్తి కలిగి తన ప్రజలు ఉన్నట్లయితే వారికి ఉపదేశించి ఆ పిదప కొండకి వెళ్ళిపోయి ఏకాంతంగా రాత్రంతా ఆయన ప్రార్థనలో గడిపినని రాసింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన రక్తంలో కడగబడిన నీవు, ఆయన నిన్ను ప్రత్యేకంగా ఎంచుకున్నప్పుడు, ప్రత్యేకంగా అంటే ఒక పరిచారకుడిగా, ఒక సంఘ పెద్దగా, ఇంకా ప్రత్యేకంగా అంటే ఒక సేవకుడిగా లేదా సేవకురాలుగా, విశ్వాసిగా నిన్ను కోరుకొని ఆయన రక్తంలో కడిగి ప్రత్యేకంగా కృపనిచ్చి తలాంతులు ఇచ్చి అనేక విషయాలు తెలియపరుస్తూ ముందుకు అడుగులు వేస్తున్నప్పుడు నువ్వెందుకు ప్రార్థన చేయవు? ఆయన నీతోనే చెబుతున్నాడు ఈరోజు ఆ మాట. వారు విసుగక ఎడతెగక ప్రార్థన చేయుచుండవలెనని ఈ ఉపమానం చెబుతా ఉన్నాడు. ఆల్రెడీ పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులు ప్రార్థన చేసిన వాళ్ళే కనపడుతున్నారు. ప్రార్థన దేనికంటే దేవునితో కలుసుకొని ప్రత్యేకంగా మాట్లాడే అనుభవం. బాగా గమనించండి, స్పీకర్ ఉంటుంది, ఆ స్పీకర్ వెనక భాగంలో మ్యాగ్నెట్ ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ మీద పిన్నిస్ కానీ ఐరన్కు సంబంధించిన ఏ చాకైనా మేకైనా ఏదైనా సరే దాని మీద
ఒక్క 2 నిమిషాలైనా అలా పెట్టేసి ఆ తర్వాత పక్కనున్న ఏదన్నా ఆ తేలికపాటి వస్తువుగా దాన్ని అలా పట్టిస్తే అది అమాంతంగా అట్లా ఎగుస్తాని ప్రయత్నం చేస్తుంది. దానికి అట్లానే అంటుకొని పోతుంది అక్కడ అలాగా. అట్లానే ప్రతినిత్యము ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము నీకు అవకాశం ఉంటే, లేదనుకో ఉదయకాలము, సాయంకాలము దేవుని పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయుట వలన నీకు ఎంతో మేలు కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. సుఖముగాను మాన్యముగాను సంపూర్ణ భక్తి విషయమై నువ్వు ప్రార్థన చేయటం చాలా మేలు. సంపూర్ణ మాన్యతయు ఏముంది అక్కడ తిమోతి పత్రికలో, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, మాన్యత అంటే స్వచ్ఛత అంటే పరిశుభ్రము, లేదంటే తేటగా ఉంది అని చెప్పిన దానికి సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి. ఇతను పర్ఫెక్ట్ అండి, ఈమె పర్ఫెక్ట్ అండి అని చెప్తారు భక్తి సాధనలో. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నువ్వు ప్రార్థన అనేది మోకాళ్ళ అనుభవం అనేది కనపడాలి. ఏ సంఘానికైనా వెళ్ళు, ఎక్కడైనా వీధి కూటానికి వెళ్ళు, ఎక్కడైనా గృహకూటానికైనా వెళ్ళు, మొదటిగా నువ్వు మోకాళ్ళు వేయాలి. మోకాళ్ళు వేసి ఈ సమాజాన్ని, ప్రజలను, పసివారిని మీ స్వాధీనంలో తీసుకో ప్రభువా. ఈ ప్రాంతంలో ఒకవేళ దురాత్మ అంధకార శక్తులు పనిచేస్తుంటే వాటిని గద్దించే నుంచి పారదోలు. ఇదిగో నీ చిత్తంలో ఆహ్వానింపబడ్డ ప్రతి ఒక్కరూ సకాలంలో వచ్చి ప్రారంభం నుంచి ముగింపు వరకు చక్కగా ఉండి, అయ్యా నీ మాటలు అందుకొని నీ కృప ద్వారా రక్షణ లేకపోతే రక్షణ పొందాలి, రక్షణ పొందుంటే ఆధ్యాత్మికంగా క్షేమాభివృద్ధి పొంది నీ కృపలో బలవంతులై ఉండాలి, నీ పోలికగా మారాలని ప్రార్థన చేయి. నీ దాసుని కూడా బలపరిచి వాడుకో ప్రభువా. శబ్దంత్రాలు ఉంటే, ఆ సౌండ్ సిస్టమ్ ఉంటే వాటి చక్కగా పనిచేసేలాగా కరెంటు మీ స్వాధీనం తీసుకో, వాతావరణం మీ స్వాధీనం తీసుకొని, నీకు వాతావరణం అన్ని చక్కగా ఉన్నా సరే, ఆ సిస్టమ్ అంతా చక్కగా పనిచేస్తుంది అనుకున్నా సరే నువ్వు ప్రార్థన చేయాల్సింది. ఎందుకంటే సిస్టమ్ బాగుంది అనుకున్నా సడన్గా ఆగిపోద్ది. సైతాన్ గడు దాంట్లో తోర్చడం అనమాట ఎన్నోసార్లు. ఎందుకంటే నేను సౌండ్ సిస్టమ్ పరిచయం చేస్తున్నాను కాబట్టి వాడు వేసే డిస్టర్బెన్స్కి చాలా సమయం వేస్ట్ అయిపోద్ది. గతంలో కూడా చెప్పాను, దొండపాడు అనే ప్రాంతంలో యోనా అనే ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన గృహప్రతిష్ఠ అని చెప్పని నాతో పాటు ఉన్న ఒక సహోదరుడిని పిలిస్తే నేను ఖాళీగా ఉన్నాను, సేవ తొలి దినాలు. అన్న రాండి అన్న, మీరు వెళ్దాం రాండి అన్న. వద్దులే వెళ్ళండి అంటే, లేదు మళ్ళీ పిలిచాడు రాండి అన్న పోదాం అని చెప్పాను. పోగానే ఆయన్నేమో డైరెక్ట్గా పాస్టర్ గారిని కలవటానికి పోయాడు. నేనేమో దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని, నాకు అలవాటు అనమాట. సంఘమైన, గృహమైన, వీధి కూటమైన అక్కడ దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి ప్రార్థన చేయటం. ఆ తర్వాత ఎందుకంటే మా పైన మేము చూసినటువంటి దైవజను దగ్గర నేర్చుకున్న విధానం అది. ఆ ప్రార్థన చేసుకొని అయిపోయిన తర్వాత దైవజనుడు కలిశాను. కూటమంతా ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆ దైవజనుడు ఇచ్చాడు సాక్ష్యము. మీరు రాగానే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం అనేది నాకు చాలా బాగా నచ్చిందన్నా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. ఎలా సాధ్యపడుతుంది ఇది? నీకు ప్రార్థన అనే అనుభవం ఉంటేనే సాధ్యపడుతుంది. బజారుకి పోయేస్తావు, వెంటనే మోకాళ్ళు వేస్తే నీ కాళ్ళ వెనకాల పడి వస్తున్నటువంటి కాళ్ళ పీడ మోకాళ్ళు ఏంగల బారిపోతుంది. అక్కడ తెస్తేసుకొని నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను పరిపాలించదు, అది పట్టి వెరిపించదు. మోకాళ్ళు వేసినప్పుడు దేవుడు నాకు డైలీ చెప్పే విషయం అనమాట. బయటికి ఎక్కడికి వెళ్ళొచ్చినా సరే మోకాళ్ళే ముందు. మోకాళ్ళు వేసి అలా మోకాళ్ళ మీద నిలబడి 2 నిమిషాలు ప్రార్థన చేయి అంటాడు. సరే ప్రభు అని చెప్పని అలానే ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నా. ఉదయము కనీసం 1 గంట దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలని తీర్మానంతో అలాగనే నడిచాను నేను. ఇప్పటికీ కూడా అలవాటు ఉంది ప్రభు కృపను బట్టి. సాయంకాలం 6:45 కాగానే దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు, విజ్ఞాపన చేయాలని నా బాధ్యత అది. ఎంత మెంటల్ టెన్షన్స్ ఉన్నా సరే,
ఇక ఈరోజు చచ్చిపోదాం అనుకున్నటువంటి ఆలోచనల చేత నేను వెరిపించబడుతున్నా సరే, ఆ పరిస్థితిలో కూడా నాకెక్కడ నెమ్మది దొరకదు. కాబట్టి ఆయన సన్నిధానంలోనే సుఖము, ఆధ్యాత్మిక సౌఖ్యము, సుఖ సంతోషాలు ఉన్నాయి. అక్కడ కీర్తనకారుడు చెప్తాడు కదా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని చెప్పని. ఆయన బలిపీఠం దగ్గర నేను మోకరించినప్పుడు ప్రభు నా దగ్గరకు వచ్చి ఎన్నో పర్యాయాలు నన్ను ఆదరించిన సందర్భాలు ఉన్నాయి, నెమ్మది పొందిన సందర్భాలు ఉన్నాయి. ఇటు నాకు నెమ్మదిగా కావటమే కాదు, ప్రభు నాకు కావలసినటువంటి సంగతులు తెలియపరచటమే కాదు, అలాగనే ఆయన అనుకున్న పని కూడా ఆ పరిస్థితిలో అన్నీ సక్రంగా ఉన్నప్పుడైనా, ఏది సరిగా లేనప్పుడైనా కూడా దేవుని సన్నిధినే ఆశ్రయించాను. నా బాధ్యతది నేను చెయ్యాలి, లేదంటే నా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేసిన వాడిని అవుతాను. అలాంటి పాపము నా జీవితంలో ఉండకూడదని తీర్మానంతోనే ఆయన పాద సన్నిధిలో ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి ఆయన నడిపిస్తూ తీసుకువెళ్తానే ఉన్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ప్రార్థన ఎందుకంటే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించినప్పుడు ఆయన స్వభావం నీలోకి వస్తూ ఉంటుంది. ఇక ఆయన పోలిక నీలో నిర్మాణం అవుతూ ఉంటుంది. ఇక ఆయన ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తావు, ఎలా ప్రేమిస్తాడో అలా ప్రేమిస్తావు, ఎదుటి వారిని ఎలా క్షమిస్తావో అలా క్షమిస్తావు. ప్రభు పని నిమిత్తమై ఆసక్తి కలిగి ఉంటావు. కక్ష కార్పుణ్యాలు ఒకరిని నాశనం చేయాలి, పతనం చేయాలి, చంపాలనే ఆ తెగింపు నీలోకి రాదు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఎదురుకు పోగానే ప్రతినిత్యము ప్రభువా, ఉదయం నిద్ర లేచింది మొదలు ఇప్పటి వరకు లేదు, ఈ రోజు అంతా ఎక్కడైనా ఏ పొరపాటు ఉన్నా ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించు 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 అంటే ఆ పరంపరలో ఒక పాపం చేయాలన్నా, లేదంటే ఒక తప్పుడు ఆలోచన నీలోకి రావాలన్నా, ఒక స్త్రీ వైపు చూసినప్పుడు తప్పుడు ఆలోచనలు నీలో కలగాలన్నా, ఒక పురుషుని వైపు నువ్వు చూసినప్పుడు తప్పుడు ఆలోచనలు కలగాలన్నా, పొరుగు అనేది ఏదైనా ఆశించాలనే భావన కలగాలన్నా, మొదటిగా దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయం నిన్ను ఆవరించి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు కూడా పోతీఫర్ భార్య వచ్చి, రామ నువ్వు చక్కగా ఉన్నావు, ఎన్ని రోజులు నీ వెనకాల పడి తిరగాల, నువ్వంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరం కలిసి ఏంది శారీరకంగా సుఖపడదాం. మా ఇంటి ఆయన కూడా లేడు, పని మీద అట్టిడి తిరుగుతూ ఉన్నాడు, ఆయన వల్ల సుఖమే లేదు. కానీ నువ్వు మంచి సోల్జర్ లాగా యంగ్గా ఉన్నావు కాబట్టి, కండలు తిరిగి చాలా చక్కగా అందంగా ఉన్నావు, నీ మీద నాకు మోజు ఉంది కాబట్టి ఆ మోజు తీర్చుకోవాలని ఆశపడుతున్నాను, రా మన ఇద్దరం సుఖపడదా అని ఎన్నోసార్లు టార్చర్ పెట్టింది. ప్రతిసారి ఏదో ఒక వంక చూసుకొని తప్పించుకుంటా పోయాడు. కానీ ఒక రోజు వచ్చింది, అమాంసంగా ఆ అడ్డగుట్ట పట్టుకొని లాగేసింది ఆ తల్లి. లాగేయటం వెంటనే ఇక యోసేపు ఇక ఏదో జరుగుతుంది మొత్తానికి అని చెప్పని అక్కడి నుంచి పారిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. పౌలు భక్తుడు కూడా చెప్పాడు తిమోతికి, శరీర కార్యాల నుంచి, కార్యములు అవి ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర నుంచి పారిపో, ఆడుండమాక నువ్వు, పారిపో అన్నాడు. ఆడుండమాక నువ్వు ఉంటే మాత్రం ఖచ్చితంగా చిక్కుతావు, ఆ పాపంలో నువ్వు చిక్కుతావు కాబట్టి పారిపో అన్నాడు పౌలు భక్తుడు. యోసేపు కూడా ఆమె ఎంతో బలవంతం చేస్తుంటే తన వస్త్రాన్ని ఆమె చేతికి అప్పచెప్పాడు. కానీ తన వస్త్రాన్ని ఆమె చేతికి అప్పచెప్పాడు కానీ ఆయన మాత్రం ఆమె దొరకల. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారే
ఆమేన్, హల్లెలూయా. ఆ పాపం దగ్గర నుంచి ఆయన పారిపోయాడు. కానీ పొరపాటు నా మీద ఏదో చేయబోయాడని నింద మోపి చెరసాల్లో పెట్టిన ఆ తర్వాత నా ప్రభు తన యథార్థతను గమనించిన దేవుడు, పరిశుద్ధత విషయంలో ఆసక్తిని చూసిన దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి అందరినీ పరిపాలించేలాగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. పాపం ప్రార్థనలో నువ్వు ఎప్పటికప్పుడు నీ పాప దోషాలు ఒప్పుకుంటావు. నీలో తెలియకుండా యేసు ప్రభు యొక్క మనసు నిర్మాణం అవుతూ ఉంటుంది. నీ మనసు అంతా మెత్తగా మారిపోద్ది. అప్పుడు దాకున్న ఆ కఠినత్వం అంతా నలగగొడుతూ ఉంటాడు. ఏదో ఒక కోణం చూపించి నా ప్రభు మెత్తగా మారిపోద్ది. ప్రార్థన అనేది ఖచ్చితంగా నీకు అవసరం. ఎందుకంటే యేసు ప్రభు వారే ఆ ప్రార్థన చేయటం అనేది అనుభవాన్ని చూపించాడు. అపోస్తలులు కూడా అదే క్రమంలో అడుగులు వేశారు. పౌలు భక్తుడు కూడా అదే క్రమంలో అడుగులు వేశాడు. అలాగనే ఈ భక్తుల యొక్క, యేసయ్య యొక్క ఈ చరిత్ర మొత్తం గమనించినటువంటి శ్రేష్ఠ భక్తులు, గతంలో కాలం చెల్లిపోయిన వాళ్ళు, అంటే ప్రభువునందు నిద్రించిన వారు కానీ ఈనాడు సజీవులుగా ఉన్న దైవజనులైనా సరే, ఆ ప్రార్థన అనే మెట్టు ఉంటేనే నువ్వు ఎక్కడైనా సక్సెస్ అవుతావు. ప్రార్థన విజ్ఞాపన అనే మెట్టు ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు. లేదంటే ఎక్కడికి పోయినా ఫెయిల్ అవుతావు అంతే. ఇంకో విషయం ఏంటో తెలుసా? ఆ ప్రార్థనలోనే నీకు కావలసిన జ్ఞానం ఇస్తాడు నా ప్రభు. ఆమేన్, హల్లెలూయా. సొలొమోను మందిర ప్రతిష్ఠ, సొలొమోను రాజ్య పరిపాలన బాధ్యతలు తీసుకున్నాడు. పట్టాభిషేక్తుడు అయ్యాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఇంటికి కూడా వెళ్ళి ప్రార్థన చేసుకొని ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. దేవుడు కలలో కనపడి మాట్లాడుతున్నాడు. నీకేం కావాలి? శత్రు దేశాల వారి ప్రాణాల, వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రు దేశాల యొక్క రాజుల ప్రాణాల, ఏం కావాలి నీకంటే ఇంత గొప్ప జన సమూహాన్ని పరిపాలించటానికి నీతి న్యాయాలు ఏంటన్న సంగతి తెలుసుకొని న్యాయము తీర్చుటకు వివేచన గల జ్ఞాన హృదయము నాకు ఇవ్వు ప్రభువా అని అడిగాడు. అరే, శత్రువుల ప్రాణాలు, శత్రు దేశాలు వశం చేసుకోవటానికి ఆ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శత్రు యొక్క ప్రాణాలు, శత్రు రాజుల యొక్క ప్రాణాలు, ఆ రాజ్యాలు ఆక్రమించుకోవడానికి కావలసిన సామర్థ్యం, ఆ దోపుడు సొమ్ము ఎన్నడుగుతావు అనుకుంటే నువ్వేంది జ్ఞాన వివేకము కలిగిన హృదయాన్ని ఏమంటున్నావు? ప్రభువే ఆశ్చర్యపోయినట్టుగా మాట్లాడుతున్న సందర్భం అక్కడ కనపడుతుంది. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9, 10 లేదా 6, 7, 8, 9, 10, 11 వచనాలు, 12 వచనాలు గమనిస్తే, మొదటి రాజులు 4వ అధ్యాయం 29వ వచనాన్ని కూడా గమనిస్తే, లేదా 26, 27, 28, 29 వచనాలు గమనిస్తే అక్కడ అది కనపడుతూ ఉంటుంది. నువ్వు ఏదేదో కావాలని ఆశపడుతావు అనుకున్నాను, కానీ వివేకం గల జ్ఞాన హృదయాన్ని అడిగావు కాబట్టి అది నీకు ఇచ్చాను, పో అన్నాడు. ఎలా సాధ్యపడింది ఇది? ప్రార్థన చేయటం వల్ల ఆ జ్ఞానం పొందుకోగలిగాడు. ప్రార్థన చేయటం వల్ల అసలు సొలొమోను అటువంటి అంత జ్ఞానం కలిగిన వ్యక్తి భూమి మీద లేడని బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తూ ఉంది. నీలాంటి వాడు ఇప్పుడు కానీ ఇక ముందు కానీ ఉండడు, అంత జ్ఞానం నీకు ఇస్తున్నాను అన్నాడు దేవుడు. ఎక్కడ సంపాదించాడు ఇది? దేవుని సన్నిధిలోనే. దావీదును గమనించండి, ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేయడానికైనా ఆయన ముందు మోకాళ్ళేసి దేవుని పాదాలు పట్టుకోవటం అలవాటు. ఆమేన్, హల్లెలూయా. అలా అలవాటుగా ఉన్నాడు కాబట్టి ఒక బెర్షెబా విషయంలోనే సొంత నిర్ణయం చేసుకొని చాలా లోతైన గాయం అనుభవించాడు, నష్టాన్ని కూడా అనుభవించాడు. చిట్ట చివరికి తన బ్రతుకాలం అంతట్లో ఇంక ఏ పొరపాటు చేయకుండా దేవుని యందు వినయ భయభక్తులు కలిగి బ్రతికాడు. బాగా గమనించు, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా పొరపాటు కనుక పొడచూపుంటే,
ఆ పొరపాటును బట్టి ఏదైనా లోతైన గాయమై ఉంటే, తిరిగి రానటువంటి నష్టం ఏదైనా జరిగి ఉన్నట్లయితే, అంటే దాన్ని పోడ్చలేనటువంటి నష్టం జరిగినట్లయితే, నీ బ్రతుకులో, నీ ఇంట్లో, నీ కుటుంబంలో అలాంటి పరిస్థితి ఉందా? లేదు నీ వల్ల ఇతరుల యొక్క జీవితాల్లో ఏదైనా నష్టం జరిగిందా? నష్టం జరిగి ఉంటే అది నువ్వు పోడ్చలేవా? అది నువ్వు పోడ్చలేవా? నువ్వు పోడ్చలేవేమో కానీ నా ప్రభు ఖచ్చితంగా దాన్ని పరిష్కరించగలడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రభు ఖచ్చితంగా దాన్ని పరిష్కరించగలడు. గత కొన్ని రోజులుగా దేవుడు ఒక విషయాన్ని నా ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. ఏంటయ్యాదంటే, ఒక ఆడపిల్ల దేవుడు కోరుకున్నటువంటి సేవకురాలు ఆమె. కానీ దేవుని సంకల్పంలో నిర్ణయించినటువంటి వ్యక్తితో జతపరచబడకుండా తన సొంత నిర్ణయంతో అడుగులు వేసింది. కానీ దేవుడు నిర్ణయించినటువంటి ఆ వ్యక్తి దేవుని సేవ చేస్తూ ఉంటే ఎంతో లోతైన గాయం చేశాను. అంటే ఈ మాటలు ఎలా ఆ వ్యక్తి హృదయంలో చూస్తూ ఉన్నాయంటే, ఆ దైవజనుని యొక్క ఫోటో ఒకటి నవ్వుతున్నట్టుగా ఒక ఫోటో ఉంటే అది చూసుకుంటా, ఈ నవ్వే కదా నేను నీ జీవితంలో లేకుండా పాడు చేశాను అని చెప్పని దైవజనులు చెప్పిన వర్తమానాలు ఉంటాయిగా, ఆ వర్తమానాల్లో చక్కగా నవ్వుతూ వాక్యం అందించేటువంటి ఒక వర్తమానం, ఆ వర్తమానాన్ని చూస్తా ఒక మానసిక రోగిలాగా అట్లనే ఇక అదే లోకం అన్నట్టుగా నేను ఇలా చేశాను, ఈ నవ్వే నేను పాడు చేశాను, నేను పాపిష్టి దాన్ని, నా అంత ఘోర పాపి ఇంకొకరు లేరు, దేవుడిచ్చిన శిక్ష కరెక్టే అని చెప్పని అనుకుంటా, తను నిందించుకుంటూ, శపించుకుంటూ, గాయపరుచుకుంటూ, భయంకరంగా రోధిస్తూ, తల్లికి కుటుంబ సభ్యులకు కూడా వేదన కలుగు చేస్తూ బాధపడుతున్నటువంటి వ్యక్తికి నేను అంటాను, నువ్వు అది మళ్ళీ ఏమైనా తీసుకురాగలవా? లేదు కదా. మానసిక రోగిగా మారిపోయి నీ బ్రతుకును అక్కడే కుదేలుగా అంటే కుప్పగా వేసుకొని అట్లా కుమిలి కుమిలి ఏడ్చి పశ్చాత్తాపడుట కంటే సరిచేయబడి దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగి ఇక ఆ గాయాన్ని ప్రభు సన్నిధిలో యేసయ్యకి అప్పచెప్పేసి భవిష్యత్తులో నువ్వు చేయాల్సిన పని విషయమే దృష్టి నిలిపినట్లయితే ప్రభు చాలా సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమో చెప్పలేము. ఇప్పుడు నువ్వు గాయపరిచాను అన్నటువంటి వ్యక్తినే దేవుడు మాట్లాడి ఆ వ్యక్తితోనే మళ్ళీ నిన్ను తీసుకొచ్చి, ఒకవేళ నీవు నీ జీవితము వివాహం జరిగిన విడాకులు తీసుకొని విడిపోయిన పరిస్థితి ఒకవేళ నీ జీవితంలో ఇప్పుడు ఉన్నట్లయితే, గతంలో ప్రభు చెప్పినటువంటి ఆ వ్యక్తినే దేవుడు మాట్లాడి మీ ఇద్దరిని సఖ్యతపరిచి, ఇరువురు పెద్దలను సఖ్యపరిచి దేవుని సంకల్పంలో వివాహం జరిగించి ముందుకు తీసుకువెళ్ళొచ్చు. అయ్యా నన్ను ఎవరు నమ్ముతారు, నేను కన్యత్వాన్ని పాడు చేసుకున్నాను అనుకుంటారు, ఆ వ్యక్తితో శారీరకంగా గెలుస్తున్నాను కాబట్టి ఇది రెండో పెళ్ళి అంటారు, ఇది అది ఇది అని చెప్పని రకరకాలుగా అనుకుంటారు అని చెప్పని ఇదొక భావన కూడా నీలో ఉంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట విను. నువ్వు కన్యత్వాన్ని పాడు చేసుకోలేదని, ఆ వ్యక్తితో శారీరకంగా కలవలేదని దేవునికి తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న దాన్ని బట్టి నేను చెప్తున్న మాట ఆ వ్యక్తికి కూడా తెలుసు. ప్రభు చెప్పే ఉన్నాడు. ఏంది, తన కన్యత్వాన్ని పాడు చేసుకోలేదని, ఆ వ్యక్తితో శారీరకంగా కలవలేదని, కొన్ని అనివార్య అనారోగ్య కారణాలను బట్టి వారు విడిపోయారని ప్రభు ఆల్రెడీ ఆ వ్యక్తికి చెప్పే ఉన్నాడని చెప్తా ఉన్నాడు. ఇక నువ్వు దిగులు పడి ఆడే కూర్చొని ఇంకా దేవుని సంకల్పాన్ని పక్కనేసి నువ్వు బోర్ని ఏడుస్తూ ఉంటే నువ్వు ఒక మానసిక రోగిగా మారిపోతావు. చివరికి పక్షవాతము, బ్రెయిన్ స్ట్రోక్, ఏదో ఇత్యాది అనేక రకాల రోగాలు ఒకదాని ఒకటి. నేను కూడా నీతో ఉన్నానని చుట్టాల సమకూడతారు. నీ ఒంట్లో ప్రాణం ఉన్నంతసేపు అవి వెంటాడుతూ ఒకదాని ఒకటి పోగేసుకొని ఏదో అయిపోయి చివరికి నువ్వు తేడా పడే అవకాశం ఉంది.
మనిషి సంఘజీవి. తన జీవితంలో అయిన గాయాలను బట్టి అక్కడే ఓదార్పు నొల్లక కూర్చుంటే మనోవ్యాధి అనేది బట్టి చివరికి ఎంత తిన్నా వంట పట్టక అట్లా కాయలా పడిపోయి కాలం వెళ్ళిపోతారు. ఆ ఓదార్పు నొందటానికి కావలసిన ఓతమైన మాట అందించే ఒక వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు చెప్పరిల్లుతారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు చెప్పరిల్లుతారు. దాచేపల్లి ప్రాంతంలో సేవకు ఆ డెలివరెన్స్ ప్రేయర్స్ అని చెప్పని, విచ్ క్రాఫ్ట్స్ ప్రేయర్, వాటి విడుదల కోసం అని ప్రేయర్ అని చెప్పని వెళ్ళినప్పుడు, హీలింగ్ ప్రేయర్స్ కానీ వెళ్ళినప్పుడు ఓ తమ్ముడు అదే పరిస్థితిలో ఉన్నాడు. ఆదరణతో కూడిన మాట అందించే ఒక వ్యక్తి లేడు అతనికి. ఆ టయానికి ప్రభు నన్ను తీసుకువెళ్ళాడు, మాట్లాడాను. మొన్న మధ్య సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ఈ దైవజనుడు రాకపోతే మేము ఎప్పుడో చచ్చిపోయేవాడిని, మా కుటుంబం ఉండేది కాదని చెప్పని సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో ఇప్పటివరకు ఎదురైన ప్రతి అనుభవం ఇంకొక వ్యక్తిని సరిచేసి నడిపించుకొని రావడానికి ఉపయోగపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. రూతు తన జీవితము తన భర్తను కోల్పోయిన తర్వాత ఇక లేదు అనుకొని కొన్నాళ్ళు వేదన పడిన పరిస్థితుల్లో కనపడ్డా తన అత్త మళ్ళీ తిరిగి తన స్వదేశానికి వెళుతున్నప్పుడు ఓర్పానేమో ఓర్చుకోలేక నాకంతా ఫ్రీడమ్ లైఫ్ కావాలని చెప్పని అత్తకు 2 ముద్దులు పెట్టేసి పారిపోయింది. రూతు మాత్రం నీ జనమే నా జనము, నీవున్న చోట నేను ఉంటా, నీ దేవుడే నా దేవుడు, నన్ను మరణం తప్ప ఇంకేది విడదీయకూడదు, అట్లా విడిపోతే యెహోవా నాకు గొప్ప కీడు చేయను కాక అని చెప్పని ఇలా తీర్మానం చేసుకుంది. అచ్చనకాల పడి వచ్చింది. కానీ అచ్చ మాత్రం బోయాజ్ అనే ఒక వ్యక్తిని ఆమెకు చూపించింది. అతను మృతులకు సజీవులకు కూడా మేలు చేయవాడని చెప్పని ఒక బిరుదు ఉంది. మంచి మనస్సాక్షి కలిగి ఉత్తముడు అని చెప్పినటువంటి సాక్ష్యం కలిగినటువంటి ఒక వ్యక్తి. ఈ విషయాన్ని చెప్పినప్పుడు కొంతమంది గతంలో కూడా చెప్పాను, ఇట్లానే వివాహం విషయంలో తేడా పడి బ్రతుకులు ఏదో అయిపోయింది అనుకున్నప్పుడు వాళ్ళకు దేవుడు ప్రవచన రూపేణ చెప్పిన సందర్భం ఏంటంటే, బోయాజ్ అనేటువంటి ఒక మంచి వ్యక్తిని నీకు తోడుగా ఉంచాడని. దాని సంపూర్ణమైన అర్థం గ్రహించక, అంటే నాకు వేరొక వ్యక్తి భార్య కలిగి ఉన్న వ్యక్తిని నాకు దేవుడు ఇంకొక వ్యక్తిని తోడు చేస్తాడా ఏంది, ఇలాంటి డౌట్స్ అన్నమాట. అది ఆ రోజుల్లో బంధుధర్మం నెరవేర్చాలి కాబట్టి ఆ వ్యక్తిని దేవుడు రూతును చూపించాడు. ఆ వ్యక్తికి రూతును చూపించాడు, రూతుకి ఆ వ్యక్తిని చూపించాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఇంకొకడు అడ్డం బంధుధర్మం నెరవేర్చవలసిన వాడు ఉంటే వాడితో మాట్లాడితే నేను చేయనయ్యా అన్నాడు. చివరికి బోయాజుకు తప్పలేదు, ఆమెను అంగీకరించాడు, వివాహం ఆడాడు, పిల్లలకు అన్నాడు. అది ఆ సెక్షను. మరి ఈ రోజుల్లో మరి బోయాజ్ ఎవరు అంటే, ఆ రోజుల్లో బైబిల్ గ్రంథంలో చెప్పబడిన అటువంటి శుభగుణ లక్షణాలు కలిగినటువంటి ఒక పురుషుణ్ణి పెళ్లి కాకుండా, అంటే రెండో పెళ్లి కాదు, పెళ్లి కానటువంటి ఒక పురుషుణ్ణే నీకు భర్తగా ఇస్తాడు. అది దాని అర్థం. లేఖనాలు చదువుతాం, దాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. సైతానుగాడు వేసే కుట్ర ఇదంతా. అట్లాంటి వ్యక్తిని నీకు దేవుడు తోడు చేస్తాడని చెప్పాను. ఆయన సంకల్పంలో ఆయన అనుకున్న రీతిగా నడిపిస్తాడు. ఎందుకంటే రూతు తను బ్రతికినంత కాలం కృతజ్ఞత కలిగి బ్రతికింది. హోషేయ తన భార్య తేడాబడి వెళ్ళిపోతే తీసుకొచ్చుకున్నాడు, కృతజ్ఞత కలిగి బ్రతికింది. నీ జీవితంలో ఎన్నో గాయాలైనా గాయాలను బట్టి దేవుడు చూపుతున్న కృపను బట్టి నువ్వు కృతజ్ఞుడవై ఆయన సన్నిధిలో బ్రతికితే ధన్యుడవు, ధన్యురాలవు. లేదనుకో ఆ కృతజ్ఞతను అప్పుడే అనుభవించిన తర్వాత కృతజ్ఞతహీనుడిగా బ్రతికితే చరిత్రహీనుడిగా మారాల్సి వస్తుంది. 100కో 1,00,00,000 ఎవడో ఒకడు ఉంటాడు చరిత్రహీనులుగా మారేటువంటి వ్యక్తులు. దేవుడిచ్చినటువంటి ధన్యతను ఆయన పాద సేవలోనే ధన్యం అవ్వాలని చెప్పని, ఆయన కొరకే ఖర్చు అవ్వాలని చెప్పని నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ప్రభు నీ జీవితం పాడైపోయింది అనుకొని ఒకవేళ నువ్వు ప్రభు సన్నిధిలో మోకరిస్తున్నట్లయితే
నా ప్రభు అంటున్నాడు, నీకు కూడా జీవితం ఉంది, నువ్వు ఆడే కూర్చోడానికి నేను పిలుచుకోలేదు, నువ్వు ఆడే బ్రతకడానికి నేను పిలుచుకోలేదు. లేవాలి అక్కడి నుంచి, లేచి నిలబడు. రాళ్ళు వేసేవాడు రాళ్ళు వేస్తానే ఉంటాడు. నువ్వు కాస్త బతకంగానే ఆ రాళ్ళు వేసిన వాళ్ళే వచ్చి అమ్మగారు పెద్ద అసలు ఎంత శ్రమలో ఏందో. యోబు భక్తుని యొక్క బంధువులంతా తన జీవితం పాడైపోతే ఒక్కడ బలగరీయడానికి రాలా, వాళ్ళే రాళ్ళు వేశారు. స్నేహితులు కూడా రాళ్ళు వేశారు, నువ్వు పాపం చేయబట్టారా ఇంత ఘోరం అంతా అదని. తర్వాత ఏమైంది? అదే బంధువులు వచ్చి, అయ్యా యోబు ఎంతెంత శ్రమలు అనుభవించావయ్యా, అమ్మ నువ్వు కాబట్టి తట్టుకున్నావయ్యా, ఇంకొకడైతేనా మేమైతేనా ఎప్పుడో పోయేవాళ్ళం. బాగున్నప్పుడు అబ్బా బాగున్నారా అంటారు, తేడా పడితే అయిపోయిందిరా అంటారు. మళ్ళీ తిరిగి నిలబడుతున్నావు అంటారే, మళ్ళీ గుంజుకొని నిలబడుతున్నాడు రా అంటారు. బాగా విస్తరించావంటే అబ్బా అదృష్టం కలిసి వచ్చింది రా అంటారు. అదే నాలుక, అదే నోరు, అదే వ్యక్తులు. వాళ్ళ వైపు చూస్తాను, నిన్ను నువ్వు తొంగి చూసుకుంటే నువ్వు ముందుకు రావు, ధన్యురాలువు, ధన్యుడు కాలేవు. దేవుని వైపు చూస్తే, దేవుని పని వైపు చూస్తే, దేవుని పని మీద మనస్సు నిలిపితే, దేవుని సన్నిధి మీద నీ మనస్సు ఉంటే, దేవుని పాద సన్నిధిలో మోకరించాలి, ప్రార్థన చేయాలనే తపనుంటే నా ప్రభు ఖచ్చితంగా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, విసుగక ఎడతెగక ప్రార్థన చేయి. దావీదు జీవితంలో పొరపాటు ఉంది, కానీ సరిచేయబడ్డాడు, గాయపరచబడ్డాడు, నష్టం పొందాడు, కానీ నిలదొక్కున్నాడు. నా ప్రభు కృపనిచ్చి ఉన్నతమైన ఆశీర్వాదానికి నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు అందుకే భక్తుల జాబితాలో అబ్రహాం అయినా ఈ దావీదైనా నాకు చాలా ఇష్టం. అలాంటి గొప్ప ఆశీర్వాదం నేను పొందాలి. వాళ్ళ జీవితాల్లో పడచూపినటువంటి ఆ పొరపాట్లు నా జీవితంలోకి రాకూడదు ప్రభువా, నీ కృపచేత అలాంటివి ఉంటే తప్పించాయా. ఇదిగో అబ్రహాం లాగా, దావీదులాగా ఆ ఉన్నతమైన ఆశీర్వాదం నేను పొందాలి ప్రభు అని తపనతో ఆయన పాద సన్నిధిలో ప్రార్థనలో పెనుగులాడుతున్నాను. లోకము, లోక ఆశలు, మర్యాదలు ఎన్నోసార్లు నన్ను ఆకర్షించాయి, కానీ వాటి వైపు నేను తిరగలేదు. ఎన్నోసార్లు బలిపీఠం దగ్గర మోకాళ్ళ మీద ఉండి ఏడ్చాను. వాళ్ళంతా స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు, తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నన్నెందుకు ఇలా అరెస్ట్ చేసావని అడిగా. నన్నెందుకు అయ్యేలాగా నీ సన్నిధిలో కూర్చోబెట్టావంటే అప్పుడేం సమాధానం చెప్పలా. కాలంలో నడిచిన తర్వాత, కొంతకాలం జరిగిన తర్వాత ఈరోజు అర్థమవుతుంది, ఆ రోజు నా ప్రభు ఆడ ఎందుకు అలా నిలబెట్టాడు అని. నేను పొందినటువంటి ఆ ఉన్నతమైన ఆశీర్వాదం వాళ్ళు పొందలా. రోడ్ల మీద ఎంజాయ్మెంట్ చేస్తే అలానే రోడ్లు పాలైపోయారు. కానీ నా ప్రభు కృపను బట్టి ఆయన సన్నిధిలో ఉంటే ఈరోజు ఉన్నతమైన కృపనిచ్చి నన్ను ఇలా నిలబెట్టాడు. నీతో కూడా దేవుడు ఈరోజు మాట్లాడేది అదే, విసుగక ఎడతెగక ప్రార్థన చెయ్యి అంటూ. ఆ ఉపమానం ఎలా మొదలు పెట్టాడంటే, ఒక అధికారి ఉన్నాడు, ఆ దగ్గర పోయేది పద్దాకులో ఆమె అడుగుతూ ఉంది, ఆ అతగాడు మాత్రం ఏ న్యాయం చేయట్లా, విసుగు పుట్టే చట్టు అడుగుతూ ఉంది. చివరికి మనుషులకు భయపడచలా, దేవునికి భయపడచలా, ఏమైంది వదిలిపెట్టకుండా ఇలా వెంటబడుతూ అడుగుతూ ఉందని చెప్పని, సరే నీ వేద్యం ఏంటో, నీ సమస్య ఏంటో చెప్పు, నేను తీరుస్తానన్నాడు. నా ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నీ జీవితంలో ఎదురవుతున్న ఏ పరిస్థితి, ఏ సమస్య అయినా సరే, నా భర్త మారడండి, ఎవరు చెప్పినట్టే యేసయ్య మారుస్తాడు. మా కోడలు మారదండి, ఎవరు చెప్పారు, యేసయ్య మారుస్తాడు. విశ్వాసం ఉంచి ఆయన పాదాలు పట్టు. మా అల్లుడు అసలు చేతికి రాడండి, ఎవరు చెప్పారు, నువ్వేమన్నా తలరాత రాసి పెట్టావా? నా యేసయ్య మార్చగలడు, నా యేసయ్య నా కొడుకు మారడండి అంటే ఎవరు చెప్పారు నీకు? నువ్వు సరిగ్గా ప్రార్థన చేయి. నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది, అచలాకుచలంగా ఉంది, ఎంత గందరగోళం అనుకున్నావా? ఏడికి పోలా, ఆయన చేతిలోనే ఉంది, నువ్వు ప్రార్థన చేయి. నా కూతురు భవిష్యత్తు ఏమైపోద్ది, అసలు చేతికి వస్తుందో లేదో, అసలు బ్రతికుంటుందా లేదని చెప్పని గలిబిలిగా ఉంది, భయంగా ఉందయ్యా, ఏమవుతుందో ఏమో అర్థం కావట్లేదా అంటే ఏమి కాదు, ఆయన చేతిలోనే ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేతిలోనే ఉంది. దోణి మీద శిష్యులు ఉన్నారు, అమరం దగ్గర యేసు ప్రభువు చల పడుకున్నాడు. ఆయన ఉన్న ఆ దోణి మీదే సముద్ర అలలు ఎగసి పడుతున్నాయి, గాలి విసిరి కొడతా ఉంది. శిష్యులు మాత్రం భయపడ్డారు, కానీ యేసు ప్రభువు ఏ చలనం లేకుండా ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నాడు.
వాళ్ళు భయంతో వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోతున్నావు, నీకు చింతలేదంటే, అల్ప విశ్వాసులారా ఏమి నమ్మారు అని చెప్పని గద్దించి, గాలి ఆగు, సముద్రం నిమ్మలము అనగానే ఆగిపోయి అదురుపోయారనమాట. ప్రభు చేతిలోనే ఉన్నావు. ప్రభు ఆ పడవలో ఉన్న ఆ గాలి విసరటం కానీ కెరటాలు ఎగిసిపడటం కానీ ఉంది అన్నంత మాత్రాన ప్రభు వాళ్ళని వదిలేశాడా? ఇప్పుడు యేసయ్య చేతిలో నీ కుమార్తె, నీ కుమారుడు, నీ కుటుంబం, నీ సేవ పరిచర్య అంతా యేసయ్య చేతిలోనే ఉంది. అయినంత మాత్రాన చుట్టూ ఉన్న పరిస్థితులు ఉన్న దాన్ని బట్టి యేసు ప్రభు నిన్ను వదిలేశాడా? నీ కుటుంబాన్ని వదిలేశాడా? నీ బిడ్డను వదిలేశాడా? నీ కోడలను వదిలేశాడా? నీ భర్తను వదిలేశాడా? నీ భార్యను వదిలేశాడా? నీ కూతుర్ని వదిలేశాడా? లేదా నీ కూతుళ్ళే ఉండొచ్చు, వాళ్ళని వదిలేశాడా? లేదా నీ కుటుంబాన్నో వ్యాపారాన్నో లేదంటే నీ సేవను సంఘాన్నో సంఘ బిడ్డలను ఎక్కడ స్థాపన జరిగినా కానీ అసలు సక్సెస్ ఉంటుందంటే వస్తుంది. ఆగు, కొన్ని అనుభవాల్లో ముందుకు తీసుకెళ్తున్నాడు దేవుడు. ఖచ్చితంగా ఉన్నతమైన సేవ నీ ద్వారా జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు నలుగుతున్న కొద్ది పరిమళ సువాసన రావటమే. ఆ పరిమళ సువాసన అనేకులు అని చెప్పని అలా ఆస్వాదించి, ఈ దైవజనుడు దేవుని రోల్ మోడల్గా ఉన్నాడని నీ వెనకాల పడి, ఈ దైవజనురాలు దేవుని రోల్ మోడల్గా ఉంది, యేసు ప్రభు వారు ఎలా అలా ఉన్నారు వీళ్ళు అని చెప్పి నీ వెనకాల పడి వస్తారు. ఆ బోధ విని నచ్చి సంఘంలో చేర్చబడతారు, శ్రేష్టమైన పాత్రలు అవుతారు. నా ప్రభు కృపను బట్టి ఉన్నతమైన సేవ జరిగిస్తాడు. దిగులు పడాల్సిన పని లేదు. మరి నువ్వేం చేయాలంటే విసుగక ఎడతెగక అని పాదాలు పట్టుకొని సమయం ముందు అసమయం ముందును బోధించు అన్నట్లుగా ఆ బోధన చేస్తూనే, సేవ పరిచయ అవకాశాలు వచ్చినప్పుడు క్యాష్ చేసుకుంటూనే ప్రార్థన చేస్తూ ఉండు. నిన్న శుక్రవారం రోజు మా తమ్ముడు యొక్క కూతురు మొదటి పుట్టినరోజు రమ్మన్నాడు. అమ్మని తీసుకుని అక్కడ వదిలేశా. ఈ లోపల వేరే వాళ్ళు డెలివరెన్స్ ప్రేయర్ అన్న ఇలా సంగతి అంటే దీనికంటే అదే ఎక్కువ ముఖ్యము. ఎందుకంటే నేను ఎక్కడో ఒక చోట స్థిరపడాలి. నా ప్రభు ఇచ్చిన తలాంతులు వ్యర్థం చేయకూడదు. ఆల్రెడీ వినుకొండ వెళ్ళాలనుకున్నాను కానీ కుదరలేదు. ఈ లోపల ఇది అర్జెంట్ అని మీ ప్రభు చెప్పాడు. సరే ఇక్కడ వెళ్ళమంటారా ప్రభు అంటే వెళ్ళు అన్నాడు. వెళ్ళా. ఒక్క 10 నిమిషాలు అట్ట బయట వద్దామని. 12 గంటలకు పోయినోడిని 4:30 గంటల నుంచి రిటర్న్ అయ్యా. 5 గంటలకు వస్తే ఏందన్నా అన్నాడు. ఇది అబ్బాయి పరిస్థితి అన్నా. సరేలే అన్న. ఎందుకంటే సేవకుడు కాబట్టి సేవకుడికి అర్థమైతే పరిస్థితులు ఇంకా తప్పదు. మరి ఇంటింటికి దేశోపేవాళ్ళు ప్రార్థన చేయించి వాళ్ళు మొత్తానికి డెలివరీస్ ప్రేయర్ చేసి తర్వాత ఇంటికి రావాల్సి వచ్చింది. ఈ అనుభవాలు నడుస్తుంటేనే పరిస్థితులన్నీ అర్థమవుతాయి. నా ప్రభు కృపను బట్టి అక్కడొకడు మొత్తాన్ని కలిపి ఒక చోట తెచ్చి గుంపుగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే దాచేపల్లి తిరిగి పునఃప్రారంభం చేయబోతా ఉన్నాం ప్రభు కృపలో. ప్రార్థన చేయండి. అందుకే చెప్తా ఉన్నాను. ప్రభు చిత్తమైతే రేపు 15వ తారీఖున నూతన రికార్డింగ్లో ఉన్నటువంటి సాంగ్ వస్తుంది. దాన్ని రిలీజ్ చేయాలని ఆశ కలిగి ఉన్నాను. అలాగని న్యూ ఇయర్ సాంగ్ పూర్తిగా కంప్లీట్గా రాయటం అయింది. అది కూడా టేక్ ఇవ్వాలి. దానికి కావాల్సిన అమౌంట్ విషయంలో కూడా ప్రేయర్ చేయండి. నా ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను. ఇలా ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరైనా చెబుతుండగానే ఆన్ ది స్పాట్లో ప్రార్థన చేస్తూ ఉంటా. సమయాలని బుక్ స్టాల్లో ఉంటాడు ఒక అన్న. ప్రార్థన అన్న మా పరిస్థితి ఇది అని ప్రార్థన చేయండి అంటే ఆయన వెంటనే ప్రార్థన చేశా. మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి అన్న, ఇప్పుడు ప్రార్థన చేయండి అంటే చేశాను ఆల్రెడీ అన్న. ఎప్పుడన్నా అంటే నీతో మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు చెబుతా ఉన్న ఆ సమస్యలు ఆత్మలో నుంచి దేవుని సన్నిధికి దాన్ని అప్పచెప్పేసాను, అయిపోయింది ప్రార్థన అన్న. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆయన కలిసి అన్న నా కోసం ప్రార్థన చేయండి, ఇది పరిస్థితి అంటే చేయండి అన్న, ఇప్పుడంటే చేసేసాను, అయిపోయింది అన్న. ఎప్పుడన్నా అంటే నిన్ను చూసి ఆ ప్రార్థన నేర్చుకున్నాను, నేను కూడా అలానే ఆత్మలో ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పేసాను, అయిపోయింది అన్న. నిన్ను చూసి ఇంకొకటి తయారవ్వాలా. నిన్ను చూసి రోడ్లకి తగాదులు వేసుకొని ఇంకేదో చేద్దామని వ్యవహారానికి తయారవటం కాదు, కానీ నిన్ను చూసి ఇంకొక ప్రార్థనాపరుడు సిద్ధపడాలా. నిన్ను చూసి నేను కూడా ఇలా సేవ చేయాలని సిద్ధపడాలా. నిన్ను చూసి ఇలాంటి రోషం నాకు భక్తిలో ఉండాలని సిద్ధపడాలా. నిన్ను చూసి ఇట్లా పరిచయం చేయాలని సిద్ధపడాలా. నిన్ను చూసి ఇంత శ్రద్ధ కలిగి భయభక్తులు క్రమశిక్షణతో కూడిన భక్తి సాధన చేయాలి. సాక్ష్యాన్ని కాపాడుకోవటం ఎలా, ఇదే పరిస్థితి, ఇట్లా ఉంటుందా భక్తి అంటే అని అనుకోవాలి.
అట్టగాకుండా ఇంత రోత అమ్మో అమ్మో ఏడా చూడలేదయ్యా ఇంత అని చెప్పని అనుకునే తోటి ఉండకూడదు. దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రభు అంటున్నాడు, విసుగక ఎడతెగక ప్రార్థన చేయండి. నీకు సమాధానం వచ్చినా రాకపోయినా ఏదో ఒకనాడు నా ప్రభు ఖచ్చితంగా కనికరిస్తాడు. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఇజ్రాయేలు వెట్టి చాకరీ చేస్తూ భయంకరమైన మొర పెట్టారట. కానీ నా ప్రభు కనికరించి పట్టకొచ్చాడు. మోషేని పంపించి తెచ్చుకున్నాడు నా ప్రభు. 430 సంవత్సరాలు నిరీక్షణతో ప్రార్థన చేశారు వాళ్ళు. నిన్ను అన్ని సంవత్సరాలు ప్రార్థన చేయమంటలేదు, కానీ నీ సమస్య విషయమై ఇంక రాదులే అనే నిరుత్సాహాన్ని పక్కన పడేసి నా ప్రభు మాట ఇచ్చాడు. ఆ మాటకు ఆయన కట్టుబడి ఉన్నాడు. నేనే సరిగా లేను, నేను సరిచేయబడి నా ప్రభు చెప్పిన ఆ మాటను స్వతంత్రించుకోవాలి, ధన్యురాలను ధన్యుడు నవ్వాలని చెప్పని ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. యేసయ్య దగ్గర నీకు నిరీక్షణ నేర్పుతాడు, ఓర్పు నేర్పుతాడు, పట్టుదల నేర్పుతాడు. విసుగక ఎడతెగక ఏ పరిస్థితి అన్నా కానీ నేను మాత్రం ప్రార్థన చేయాలన్నది నేర్పుతాడు ఆయన. ఏ పరిస్థితి అయినా సరే ఆయన వైపు చూసి ప్రార్థన చేయటం అనేది నేర్పుతాడు. ఆయన కోసం బ్రతకాలి, నిలవాలి, ఆయన సేవ చేయాలనేది నేర్పుతాడు. నువ్వు నేర్చుకునే మనసు ఉంటే. పై భక్తిగా ఏదంటే కవరేజీలు ఎక్కువ ఉంటాయి అందరికి. అంత షో మాస్టర్లు ఉంటారనమాట. వాళ్ళ వల్ల సంఘంలో చలకాయ నొప్పులు, కుటుంబంలో చలకాయ నొప్పులు, అన్నీ సూటిపోటి మాటలు, పుల్లపోట్లు, భయంకరమైన తగాదలు అనమాట. ఆ బ్యాచ్కి వెళ్ళి చూడమాగను. నిన్ను ప్రత్యేకంగా దేవుడు కోరుకున్నాడు. దేవుని వైపు చూడు. దేవుడు ఖచ్చితంగా కనికరించి కృపనిచ్చి ఆయన కృపలో వర్ధిల్ల చేస్తాడు. రండి ప్రార్థన చేసుకో. దేవుని పాదాలు పట్టుకుందాం. భక్తుల జీవితాలు చరిత్రను గమనించు. ప్రార్థనా వీరులు అని చెప్పని అక్కడ కొంతమంది పట్టిక రాసి ఉంటుంది. ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు నేర్చుకుంది ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయటం. జాషువా డానియల్ అయ్య గారు, వాళ్ళ నాన్నగారు డానియల్ అయ్య గారు, వాళ్ళ ఆవిడ ఇక్కడ, ఆయన ఏకాంతంగా ఒకే మనస్సు కలిగి ఒకటే ప్రార్థన చేస్తారట. కాళ్ళకు చెప్పులు లేకుండా వెళ్తాడట. ఏదన్నా ఎదురురాయి తగిలితే, ఏదన్నా గుచ్చుకుంటే మళ్ళీ ఆ ఏకాంత స్థలానికి వెళ్ళిపోయి మోకాళ్ళు వేసి, నేను ఏ పొరపాటు చేశానని చెప్పని ఈ రాయి నాకు గుచ్చుకుంది, ఈ గాజు పెంకు నాకు గుచ్చుకుంది, ఈ ముళ్ళు నాకెందుకు గుచ్చుకుంది, ఈ ఎదురాయి నాకెందుకు తగిలింది, నేను ఏదైనా పొరపాటుగా ఆలోచించానా, నాలో ఇంకేదైనా పొరపాటు ఉందా, నీకు నచ్చంది ఏదైనా ఉందా, క్షమించు ప్రభువా, సమాధానం ఇవ్వని చెప్పని తన మనస్సులో సమాధానం వచ్చేదాకా మళ్ళీ పోయి మోకరించి ప్రార్థన చేస్తాడు. ఆ మహాభక్తుడు మోకరించినటువంటి ఆ స్టూవర్ట్ పురంలో ప్రారంభంలో వేసినటువంటి ఆ పాక, ఆ ప్రార్థన, ఆ బలిపీఠం, ఆ స్థలంలోకి వెళ్ళి నేను కూడా మోకరించా. ప్రభు కృపను బట్టి దైవజనులు తీసుకుని వెళ్తే ఆడ మోకరించి ఇక రాబుద్దిగా అట్లా బయటికి. అంత గొప్ప ఆనందం ఉందాడు. ఆమెన్, హల్లెలూయా. నిన్ను చూసి కూడా అలాగా అనేకులు అనుకోవాలా, అలాగ తీర్చిదిద్దాలని చెప్పని నా ప్రభు ప్రత్యేకమైన పాత్రగా నిన్ను కోరుకున్నాడు. రా ప్రార్థించండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. విచ్చబడిన ఇదిగో తండ్రి, మీరు అందించిన వర్తమానం మా హృదయాలు పదిలపరచండి. అనేక పర్యాలు నెమరవేసి నిన్ను మాయంపరచడానికి కూడా కృపను దయచేయి. ఇప్పటి వరకు ఒకవేళ దేవా ప్రార్థన నిర్లక్ష్యపరిచుంటే క్షమించు. దేవా, నీకు నచ్చినటువంటి విధానం ఏదైనా పరిస్థితులుంటే క్షమించు. నీ కృపచేత నువ్వు అనుకున్న రీతిగా నడిపించండి. ఎడతెగక విసుగక ప్రార్థన చేసే అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి. మా పితరులు చరిత్రలో బైబిల్ గ్రంథంలో రాయబడ్డవారు ప్రార్థనే చేశారయ్యా. ప్రార్థన ఎక్కువ చేశారు, తక్కువగా నీ కోసం నీ గురించి మాట్లాడారు. ఎక్కువ స్వస్థత, అద్భుత, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించారు ప్రభు. అది కేవలం నీ కృపను బట్టే. ఈరోజు కూడా అంతకంటే గొప్పగా నువ్వు అన్నావు. యోహాను సువార్త 14:12 నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అన్నావు ప్రభు. అలాంటి గొప్ప కార్యాలు చేయడానికి ఈరోజు నీవు మాతో మాట్లాడుతున్నావు, మమ్మల్ని ఎంచుకున్నావని చెప్పని. అయితే మమ్మల్ని విసుగక ఎడతెగక ప్రార్థన చేయుచుండమంటున్నావు ప్రభు. ఆ అనుభవం ఎటు నీ కృప ద్వారా మాకు దయచేయండి. లేవి 6:13 సెలవిచ్చినట్లుగా బలిపీఠం అనే మా హృదయంలో ఉన్నటువంటి బలిపీఠం మీద మానక అగ్ని, నిత్యత్వం మేము చేరు పర్యాంత వరకు ప్రార్థన అనే అగ్ని, విజ్ఞాపన అనే అగ్ని, వాక్యం అనే అగ్ని, పరిశుద్ధాత్మ అనే అగ్ని నిత్యత్వం చేరు పర్యాంత రోజు రోజుకు రెట్టింపై మండుచూ ఉండాలి ప్రభు.
అలాగూ దీవించుండయ్యా, బలపరచుండయ్యా, అభిషేకించుండయ్యా. నీ కృపలో ఇదిగోచండి దేవా, అనేక ప్రార్థనా పరులను సిద్ధపరచడానికి కృప దయచేయి. శిష్యులైన సేవక గణాన్ని సిద్ధపరచడానికి కృప దయచేయి. ఘనమైన నీ సేవ చేయడానికి కృప దయచేయి. విస్తారమైన ఆత్మలు సంపాదించడానికి కృపను దయచేయి. ఘనమైన దేవా, నీ కృప ద్వారా సత్య సంబంధమైన సంఘాలు స్థాపించడానికి కృపను దయచేయి. దేవా, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి కృపను దయచేయి. సూచన క్రియలు చేయడానికి కృపను దయచేయి. డెలివరెన్స్ విచ్ క్రాఫ్ట్స్ నుంచి దేవా ఇదిగోచండి ప్రేయర్స్ చేయడానికి కృపను దయచేయి. అద్భుతాలు ఇదిగో యేసు ప్రభు వారు దక్షిణ కొరియాలోనే కాదు, ఇదిగో ఈ భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఈ నరసరావుపేట పట్టణంలో, ఈ చంద్రమౌళి కాలనీలో కూడా కదులుతున్నాడని నీ గొప్ప కృపను బట్టి ప్రపంచ దేశాలు చెప్పుకోవాలి ప్రభువా. అలాగ మీరు కదలండి, అలాగ మిమ్మల్ని కదిలించే రీతిగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రార్థనకు. ప్రభువా, నీ అభిషేకము మాపై ఉంచండి ప్రభు, ప్రార్థనాత్మ మాపై ఉంచు. దేవా, మా పితరులు నీ ప్రియ శిష్యులు అడిగారయ్యా, ఇదిగో మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుమన్నారు. ఆ తర్వాత మాకు ప్రార్థన ప్రార్థన చేయటం ఎలా నేర్పించన్నారు ప్రభువా. బోధ ఎలా చేయాలో నేర్పించని అడగలేదయ్యా దేవా. మేము కూడా అడుగుతున్న ఆవగింజంత విశ్వాసం మాకు దయచేయి, నిరీక్షణ దయచేయి ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి, పట్టు విడవక ప్రార్థన చేసి ఆ కృప మాకు దయచేయి. ప్రార్థించడం మాకు నేర్పయ్యా. ఇప్పటికి కూడా మాకు ప్రార్థన చేయడం చేత కాదు ప్రభు. దేవా 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 కనికరించండి. నీ సంతోషం పరిపూర్ణమవునట్లుగా మాలో విశ్వాసాన్ని పెంపొందించండి. నీ సంతోషం పరిపూర్ణమవునట్లుగా మాలో ప్రార్థన విజ్ఞాపన ఆత్మను దేవా కలుగ చేసి ప్రార్థన విజ్ఞాపనలు జరిగించండి ప్రభు. అయా ఉపదేశాన్ని జరిగించండి. అయ్యా పరిశుద్ధాత్మ అనుభవించేలా కృపను దయచేయండి ప్రభు. అయ్యా నీ గొప్ప కార్యాలు మేము రుచి చూడాలి ప్రభు, అద్భుతాలు మేము చూడాలి ప్రభు. అయ్యా ఈ ప్రపంచం అంతా ఎదుగుతున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ చంద్రబాబు నాయుడు కాలనీ గురించి, ఈ నరసరావుపేట పట్టణం గురించి, అక్కడ దేవుడు కదులుతున్నాడు, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, పలానా దైవజనుడి ద్వారా, పలానా పరిచయ ద్వారాని యేసు నామములో చెప్పుకొందురుగాక. గొప్ప కార్యాలు జరగాలి ప్రభు. నలుదిశల నుంచి ఇదిగో తండ్రి, ప్రపంచ నలుదిక్కుల నుంచి నువ్వు ఇదిగో తండ్రి నీవు వేల కోటి నీ ప్రజలు నీ పరిచయలు సమకూరుస్తున్నావు. గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదకరంగా ఇదిగో తండ్రి పట్టణానికి పరిచయం చేస్తున్నావు. ఇదిగో తండ్రి చేసి ఉన్నందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా 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 దేవా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగబోతున్నాయి. ఈ సమాజమే కాదు, పట్టణమే కాదు, ప్రపంచ దేశాలు నివ్వురిపోయేలాగా ఆశ్చర్యచతుకులై ఇటువైపు చూసి ఈ పరిచయ నిమిత్తమై, ఈ దైవజన నిమిత్తం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారు. ఖచ్చితంగా అది జరగబోతుంది రానున్న దినాల్లో. యేసు నామములో తృణీకరించి వ్యతిరేకించిన వారు సైతం నీ స్నేహితులు అవ్వబోతున్నారు, నీ పక్షం వారు కాబోతున్నారు. వారందరూ నిన్ను ఎత్తిపడతారు, నీకు సాక్షులే ఉంటారు, నీ గురించి వాళ్ళే మంచిగా సాక్ష్యం ఇవ్వబోతున్నారు. అది జరగబోతా ఉంది. కావలసిన పరిచయకు ధనం ఇవ్వబోతున్నాను, పాటల పరిచయం కూడా విస్తరింపజేయబోతున్నాను, పుస్తక రచన జరగబోతుంది. నేను అనుకున్న శిష్యులైన సేవక గణం నీ ద్వారా సిద్ధపరుస్తున్నాను. సార్వత్రిక సంఘ సంస్కరణ పని కూడా నీ ద్వారా సిద్ధపరుస్తున్నాను, చేయబోతున్నాను ఇప్పుడు ఇక్కడి నుంచి. అలాగే ఇదిగో సంపూర్ణులైనటువంటి శిష్యులైన సేవక గణాన్ని, సంఘ బిడ్డలను నువ్వు తీర్చిదిద్దుతున్నావు. క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుట అందరినీ సంపూర్ణలు చేసి నిలబెడతాను. అడిగావు కదా, కొలస్సీ పత్రిక 1:28-29 వచనాల్లో పౌలు అన్నట్టుగా అందరిని సంపూర్ణలు చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని. అలాంటి గొప్ప పరిచయం నీ ద్వారా జరగబోతా ఉంది. చార్లెస్ జీపీని, జాన్ వెస్లీ టైంలో వచ్చిన ఉద్యోగం కంటే గొప్ప ఉద్యోగం ఆల్రెడీ ప్రబలుతూ ఉంది. నీ ద్వారా అది జరగబోతా ఉంది. టీబీ జాషువా ద్వారా జరగబోతున్న అద్భుతాలు నీ ద్వారా జరుగుతున్నాయి. కన్నీళ్లు పెట్టి ఏడ్చి అడిగావు నన్ను, అవి జరుగుతున్నాయి ఆల్రెడీ నీ ద్వారా. ఆ సామర్థ్యం నీకు ఇవ్వబడింది. ఆ గొప్ప ఉద్యమానికి కావలసిన సామర్థ్యం నీకు ఇవ్వబడింది. సార్వత్రిక సంఘ సంస్కరణ పనిచేయడానికి కావలసిన సామర్థ్యం నీకు ఇవ్వబడింది. నా అనాది సంకల్పంలో నిర్ణయమైనటువంటి ఆ పని యావత్తు చేయడానికి కావలసిన సామర్థ్యం నేను ఇచ్చే ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం అంతటి మీద 7 గ్రంథాలని చెప్పి దైవజనులు అడిగావు కదా, అందరూ 6 గ్రంథాల గురించి ఎందుకు చెప్పరని అడిగావు కదా, మీరు ఎందుకు చెప్పరని అడిగావు కదా. 6 కాదు 7 అవి. ఆ 7 గ్రంథాల గురించి కానీ, పరిశుద్ధ గ్రంథం అంతటి గురించి కానీ అందరూ సంపూర్ణులు అవ్వడానికి కొంతమందికి నేను ఎంచుకొని ప్రత్యేకమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తిని ఇచ్చాను. మరి వారందరికంటే మరి శ్రేష్టమైన ప్రత్యేకమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తి నీకు ఇచ్చాను నేను.
ప్రియమైన కుమారుడా, భయపడమాక పరిచర్య ఏమైపోతుంది, అసలు ఉందా లేదని దిగులు పడుతున్నావు. ప్రియమైన కుమారుడా, జాషువా, డానియల్, నీకు ఇచ్చిన మన్నా మినిస్ట్రీస్ అని పరిచర్య విస్తరిస్తుంది, ఇంటర్నేషనల్ పరిచర్యగా మారుతుంది. నీకు నిర్ణయించినటువంటి భూమి అంచమయ సమయం వరకు పరిచర్య ఉంటుంది. భూదిగంచల వరకు నేను అనుకున్న చోటల్లా సంఘ స్థాపన, సంఘాలు, మందిరాలు కట్టబడతాయి. విశ్వాసులు, పరిచారకులు, సేవక గణం ఉంటుంది దాంట్లో. దిగులు పడమాక నేనున్నాను. నేను నీకు తోడై ఉన్నాను. మోషేకు తోడైనట్టు నేను నీకు తోడై ఉన్నాను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను, ఎడబాయను. నిబ్బరం కలిగి ఉండు. నేను నీతో చేసిన నిత్య నిబంధన స్థిరముగానే ఉంది. అది మాట తప్పలేదు. భూమి అంచమయ్యే సమయం వరకు నీ వంశం ఉంటుంది, నీ కుటుంబం ఉంటుంది. నీ వంశంలో, నీ కుటుంబంలో ఉన్న నా సన్నిధిలో ఉండి నా సేవ చేస్తారు. ఇదే నీతో చేసి నేను నిత్య నిబంధన. మీ పితరుల వల్ల వచ్చిన శాపాన్ని కొట్టివేసి నీకు ఇచ్చిన నిబంధన ఇదే. నేను తప్పలేదు, అది ఉంది. దుష్టుని వాడి ఆగడాలు పనిచేస్తున్నాయి, దాన్ని బట్టి అవి నీకు అలా కనపడుతున్నాయి. అయితే అవన్నీ తొలగిపోయాయి. ఇక్కడి నుంచి నీకు సమాధానం, సంతోషం, ఆధ్యాత్మిక ఆనందం, భౌతికమైన ఆనందం, అన్ని విధాల నువ్వు నలుదిక్కులకు విస్తరిస్తావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇది మొదలుకొని విప్లవాత్మకమైన సేవ నీ ద్వారా జరగబోతా ఉంది. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. మీరు తెలియపరిచిన ప్రతి విషయాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. మా హృదయాలు నీ మాటలు అంటుకట్టి నీరు కట్టి ఫలింపచ్చి మీరు సెలవు ఇచ్చినది నెరవేర్చండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం ప్రభు. మాకు మా మీద ఇంకెవరికైనా కళలు, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభావాన్ని మత్తయి 16:18 మత్తయి 18:18 ప్రకారం మహాపునరుద్ధాన శక్తిని బట్టి యేసునామములో బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులే. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసునామముని మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్ట జరుగునుగా, నెరవేర్చబడును. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులే. కనికరించండి, కార్యములు జరిగించండి. అలాగే ఇదిగో ప్రభు, మా నిమిత్తం ప్రార్థించమని ఆ రీతులుగా అడిగిన బిడ్డలు ఉన్నారు. ఇంట్లో అయినా సన్నిధిలో అయినా మోకరించి దైవజనుడు మా సంగతి తెలియపరిచి ప్రార్థన చేయించని అడుగుతున్న బిడ్డలు ఉన్నారు. దైవజనుడు ద్వారా మా సంగతి తెలియపరిచని అడుగుతున్న బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడునుగాక. నా కోసం, పరిచర్య కోసం విన్నదాన్ని బట్టి అన్ని విధాలు ఉపవసించి మరి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. దీవించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలత లేకుండా బిడ్డలను దీవించి, ఆశీర్వదించి, అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడుకోడు. వారి ప్రతి అవసరత తీర్చను ప్రభు. అయా కనికరించండి అయ్యా, నీవే నీ గొప్ప కార్యాలు జరిగించండి. ఈ వారం అంతట్లో ఉన్న అయా ప్రయాణాల్లో, సంఘక్రమాలు అన్నింటిలో చూడండి అయా. ఇదిగో నీ కృప ద్వారా సమస్తమును జరిగించి నీ చిత్తం నెరవేర్చమని, నువ్వు మాత్రమే మహిమ పొందమని బతిమలాడుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని ప్రాంతంలో ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరిని అప్పచెప్పును. సంఘ బిడ్డలు సమస్తాన్ని పరిచయ ద్వారా నువ్వు జరిగిస్తున్న సంఘాలు, సంఘ బిడ్డలు అందరూ సహకారాలు అందరినీ చేతులు కాదు. నన్ను వెంబడించమని చెప్పినటువంటి దైవజనులందరినీ కూడా నీ చేతులు కాదు. సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతున్న బిడ్డల కుటుంబాల సమస్తాన్ని, ఆ సమస్యలన్నీ నీకు అప్పచెప్పు. ప్రతి విషయంలో పరిష్కారం అనుగ్రహించు, సమాధానం దయచేయి, కృపలో వర్ధలు చేసి ఆశీర్వదించు, సహాయం చేయమని మా ప్రియుడు, మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాహస్తాలు సమస్తాన్ని అప్పచెప్పి నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ వీళ్ళని దీవించి ఆశీర్వించి చేతులకు అప్పచెబుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిని ప్రార్థనలోకి ఇవ్విస్తున్న. అలాగే నీ పరిచర్య ద్వారా జరిగిస్తున్న సంఘాలకు, సంఘ బిడ్డలకు, సహదాసులకు, సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతున్న వారికి దేవా, నీవు చెప్పి నన్ను వెంబడించమన్నటువంటి దైవజనులు, వారి పరిచర్లు, సహకారులు, కుటుంబ సభ్యులు, భార్య బిడ్డలు కలిగిన సమస్తముకును
అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము తోడై ఉండి విసుగక ఎడతెగక ప్రార్థన ప్రభువే మన ద్వారా జరిగించి ధన్యులుగా చేశాను అనుకున్న పని భూమి మీద జరిగించుకొని ఆయన నామం మనందరి ద్వారా మహిమపరచబడేలాగా చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే ప్రవేశు రక్తమునకే ప్రవేశు నామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దోతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకరం అంతర్పడగలరు. వాటన్నిటికి అనంత నాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. వాటన్నిటి విషయంలో యుద్ధం యెహోవాది. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. మన ఆత్మలకు తోడై నడిపించి ఆదరించి ఓదార్చునుగాక. కృపలో వర్ధల చేయునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.